తులా రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె ఈ లక్షణాలతో ఉంటుంది. వీటితో ఆమెను గుర్తించండి. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే తులా రాశి వారి జీవితంలో ఒక స్త్రీ అయితే కీడు తెలపట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ స్త్రీ నుండి కనుక మీరు జాగ్రత్త పడలేనట్లయితే ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ స్త్రీ గతంలో మీకు మంచి స్నేహితురాలు లేదా బంధువు అయి ఉండవచ్చు. వారికి మీకు మధ్య జరిగినటువంటి ఏవైతే వివాదాలు మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు కూడా మనసులో పెట్టుకొని మీకు ద్రోహం చేయడానికి కానీ లేదా మీకు కీడు తలపెట్టడానికి కానీ ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇలాంటి స్త్రీలను గుర్తించడానికి కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయి. వీటి ద్వారా ఆ స్త్రీని గుర్తించి ఆ స్త్రీని కనుక దూరం పెట్టినట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ లక్షణాలు ఏంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ముందుకు నడిపించడానికి ఈ సమయంలో బాగా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలం నుండి మీరు నూతనంగా వ్యాపారాలు ప్రారంభిద్దామని చూస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా లేకపోతే వ్యాపారం ప్రారంభించడానికి సరైన స్థలం దొరకకపోవడం ఇలా ఏవో ఒక కారణాల వల్ల వ్యాపార ప్రారంభాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సమయంలో మాత్రం వ్యాపార ప్రారంభం చాలా చురుగ్గా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అలానే నూతన బ్రాంచులు ఏర్పాట్లు కూడా చాలా చురుగ్గా ముందుకు సాగుతారు. వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. అయితే తులా రాశి వారిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. దానివల్లే వీరు ఎందరిలో ఉన్నా కూడా ప్రత్యేకంగా అయితే కనిపిస్తారు. అలానే ఈ రాశి వారిలో కోపం కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న విషయాలు కూడా కోపపడుతూ ఉంటారు. ముఖ్యంగా నమ్మిన వ్యక్తులు ఎవరైనా కానీ వీరిని మోసం చేస్తే గొడవ పెట్టుకోరు, కానీ వారికి జీవితంలో మాట్లాడడానికి అయితే ఇష్టపడరు. అంతటి కోపం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా సహనంగా ఉంటారు. చాలా వరకు కూడా బ్యాలెన్స్డ్ నేచర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. డబ్బు మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. డబ్బు లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలు పడి ఉండటం వల్ల యవ్వనం వచ్చేసరికి మంచిగా డబ్బు సంపాదించి కెరియర్లో సెటిల్ అవ్వడానికి రాశివారు ఎక్కువగా ప్రయత్నిస్తారు. అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో తులారాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీకు కొన్ని అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఈ అవకాశాల విషయంలో కనుక మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్నవని మీరు వదిలేసుకోవడం జరుగుతుంది. అలాంటి పని మాత్రం అస్సలు చేయకండి. ఖచ్చితంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. విద్య పరంగా ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆరోగ్య పరంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుకోని వ్యాధులు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. అశ్రద్ధ చేసినట్లయితే తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే ఆర్థిక పరంగా పెట్టుబడులు, ప్రణాళికలు, పొదుపులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో తులారాశి వారు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ పరంగా అయితే మీకు అభివృద్ధి అధికంగా ఉంది. అలానే ఉద్యోగ రీత్యా మీరు ఎవరితోని కూడా ఎక్కువగా మీ యొక్క పర్సనల్స్ అయితే చెప్పుకోవద్దు. కొంతమంది ముఖ్యంగా స్త్రీలను ఉద్యోగ ప్రదేశంలో అయితే అస్సలు నమ్మవద్దు. వారితో మీ పర్సనల్స్ కానీ లేకపోతే మీ యొక్క అభివృద్ధి కానీ చెప్పినట్లయితే వాటి వల్ల మీరు తర్వాత బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమంది స్త్రీల వల్ల ఉద్యోగ ప్రదేశంలో పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాలి. ఎవరైతే ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ మాత్రం చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే
ఈ తులారాశికి సంబంధించిన వారు ఈ మాసంలో నూతన ప్రారంభాలు అంటే స్థిరాస్తులకు సంబంధించి చేసేటువంటి ప్రారంభాలు బాగా అనుకూలిస్తాయి. వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారాలు వృద్ధి చేయడానికి కానీ లేదా స్థిరాస్తులు అభివృద్ధి పరచడానికి, కొత్తగా స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా బాగా ముందుకు సాగుతాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది. అయితే కుటుంబంలో మాత్రం బయట స్త్రీలు అంటే ఇరుగు పొరుగు స్త్రీలు కానీ లేదా దూరపు బంధువులు స్త్రీలు ఎవరైతే ఉంటాయో ముఖ్యంగా భార్యాభర్తల వ్యవహారాల్లో వారి జోక్యాన్ని అయితే తగ్గించవలసి ఉంటుంది. బయట స్త్రీల కారణంగా మీకు వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో ఒక స్త్రీ మీకు కీడు తలపెడుతుందని చెప్పుకున్నాం కదా, ఆమె యొక్క లక్షణాలు గమనించినట్లయితే మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటుంది. మీరు ఎంత దూరం పెడదామనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో మీకు దగ్గర అవ్వాలని అనుకుంటుంది. అలానే మీకు కొన్ని అబద్ధపు మాటలు చెప్పడం కానీ లేదా మీ మంచి కోరుకున్నట్టు నటిస్తూ మీరు ఆమె ఇచ్చినటువంటి సలహాలు పాటించడం వల్ల చాలాసార్లు మోసపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి గుర్తుంచుకోండి. అలాంటి స్త్రీలు ఎవరైనా మీ చుట్టూ ఉన్నట్లయితే వెంటనే వారిని దూరం పెట్టడం మంచిది. వారితో కనుక మీరు మొహమాటానికి పోయి ఇంకా బంధాన్ని కొనసాగించినట్లయితే మీరే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల వివాహ విషయాల్లో అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి రాజకీయ పరంగా కూడా బాగా కలిసి రాబోతుంది. రాజకీయ విషయాల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. నూతనంగా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో వారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు మిశ్రమంగా ఉండటం వల్ల వాటిలో మాత్రం అధిక మొత్తం పెట్టుబడి అయితే పెట్టవద్దు. అలానే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది. కళాకారులకి ఈ సమయంలో మంచి అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. అలానే కళారంగ పరంగా కూడా ప్రతిష్టాత్మకమైన బిరుదులు సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతారు. అలానే తులారాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. కానీ నిరంతర ప్రయత్నాలు అనేవి వాయిదా పడటం రావటం వల్ల నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మాత్రం నూతన గృహ నిర్మాణాలు ఖచ్చితంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న విధంగా నిర్మాణాలు జరగటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. అలానే దాంపత్య జీవితంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ముఖ్యంగా స్త్రీల యొక్క జోక్యాన్ని తగ్గించడం మంచిది. ఇలాంటి స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పే చిన్న పరిహారాన్ని చేయండి. మంగళవారం రోజు మీ ఇంట్లో ఉండేటువంటి పెద్ద స్త్రీలు అంటే మీ యొక్క తల్లిగారు కానీ లేకపోతే మీ యొక్క నానమ్మలు, అమ్మమ్మలు ఎవరైతే ఉంటారో వారితో 3 సార్లు కనుక దిష్టి తీపించుకున్నట్లయితే ఖచ్చితంగా చెడు కళ్ళ స్త్రీల ప్రభావం నుండి మీరు బయటపడతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.